అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పప్పుచారులకి పేస్ట్ వెల్లుల్లి పసుపు. కానీ పప్పుచారుల మనం ఇంగువ తప్పనిసరి వేసుకోవాలి. మరి ఇంగువ లేనప్పుడు ఈ పప్పుచారు ఆ టేస్ట్ అసలు రాదు. ఇంగువ వేస్తే చాలా మంచిది. కొందరు వాడరు కానీ వాడాలి. మరి నేను పప్పుచారులో తప్పకుండా నేను ఇంగువ వేస్తా. ఈరోజు కార్తీక శనివారం నాకు ఒక్క పొద్దు. ఈరోజు మాది స్పెషల్గా ఈరోజు పప్పుచారు నాకు చాలా ఇష్టం. అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. పప్పుచారు తెలంగాణ స్పెషల్ పప్పుచారు. కార్తీక మాసంలో ఎన్ని శనివారాలు వస్తాయని సోమవారం ఎప్పటికుంటా ఈరోజు పప్పుచారు చేస్తుంది. అన్ని కూరగాయలు మంచిగా కొంచెం ఆయిల్ వేసి మగ్గించినాక పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి కదా, కొంచెం మన ఇష్టం ఎక్కువ తక్కువ అన్నది, కారం ఉప్పు మనది కాబట్టి కొంచెం గల్లుప్పు వేసిన గల్లుప్పు కరెక్టు, కొంచెం కారం వేసిన, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాల పౌడర్, ఇందులో ఎల్లిగడ్డ అనేది తప్పనిసరి మనం మసులుతా అంటే వేసుకోవాలి. వేసినాక మళ్ళీ పోపులు వేయాలి. కరివేపాకు, పుదీనా లేని పప్పుచారు బాగుండదు, పుదీనా తప్పకుండా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఈరోజు మాది శనివారం స్పెషల్ పప్పుచారు మీ అందరితో షేర్ చేసుకుంటే, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.